Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 97 verse 12. ఈ రోజు మన ధ్యానం కొరకు 97వ కీర్తన 12వ వచనం నుండి తీసుకొనబడింది. Rejoice in the Lord, ye righteous, and give thanks at the remembrance of his holiness. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. This Psalms tells us of the Lord coming in majesty and righteousness to judge the world. ఈ కీర్తన మన దేవుడు ఈ లోకంలో తీర్పు తీర్చడానికి నీతి ప్రభావంతో కూడా వస్తున్నాడు. And here at the end of the psalm, the writer remembers the judgment and the holiness which characterized it. కీర్తన యొక్క ముగింపులో ఈ రచయిత దేవుని యొక్క నీతి పరిశుద్ధత అనేటువంటిది ఎంతో స్పష్టంగానే చెప్తా ఉన్నాడు. And he is bidding all righteous men to rejoice. మరి నీతిమంతులందరూ కూడా సంతోషించాలి అని చెప్తా ఉన్నాడు. So first of all, what we learn is we are commanded to do this. మొదటిదిగా మనం నేర్చుకునేది ఏమిటిదంటే ఈ పని చేయవలసిందిగా ఆజ్ఞాపించబడ్డాం. What is that? అదేమిటి? To give thanks at the remembrance of his holiness. ఆయన యొక్క పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలు చెల్లించాలి. It means not alone his righteous deeds, but yet more his righteous character. ఆయన యొక్క నీతి కార్యాలు మాత్రమే కాకుండా ఆయన యొక్క నీతి లక్షణాలు, నీతి వ్యక్తిత్వం కూడా ఉంది. And also not alone for what he does, but for what he is in himself. ఆయన ఏమి చేశాడో అది మాత్రమే కాకుండా అసలు తనకు తానుగా ఏమై ఉన్నాడో దానిని బట్టి కూడా. He cannot be tempted of evil. చూడండి, కీడును బట్టి ఆయన శోధించబడేవాడు He కాదు. cannot be moved away from perfect righteousness. పరిపూర్ణమైనటువంటి నీతి నుండి వైదొలిగేవాడు కాదు. God is holy in all his ways. దేవుడు తన మార్గములంతటిలో కూడా పరిశుద్ధమైనవాడు. So we are to give thanks for this. కాబట్టి దీని కొరకే మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. We are ready to give thanks for God's providential love and for his redeeming grace. దేవుని యొక్క ప్రేమ, ఆయన రక్షించే ఆ యొక్క విమోచన కృపను బట్టి మనం ఆయన కృతజ్ఞత చెల్లించబద్దులమే But ఉన్నాం. for his holiness we commonly cherish reverence and awe rather than joyful praise. అయితే ఆ పరిశుద్ధత మాటకు వస్తే కేవలం మనం ఆయనని స్తుతించడం మాత్రమే కాకుండా ఆయన పరిశుద్ధతను బట్టి cherishing reverence, we will be giving respect. మనం ఆయన గౌరవాన్ని ఇస్తా ఉంటాం, గౌరవం ఇవ్వాలి. But many times we will not praise him for his holiness. అయితే అనేక పర్యాలు తన పరిశుద్ధతను బట్టి మనం ఆయనని స్తుతించం. This is wrong. ఇది తప్పు ఇది. And we are asked here to rejoice and give thanks for his holiness. ఇక్కడ మనం ఆనందించి ఆయన యొక్క పరిశుద్ధతను బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి అని చెప్పబడింది. And this, whenever we remember his holiness, we have to do so. ఆయన పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి ఈ విధంగా మనం చేయాలి. We do so in retrospect, that is looking back upon the righteous acts of the Lord. ప్రభు చేసిన నీతి కార్యాలని మనం తలంచుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఈ కార్యాన్ని మనం చేస్తాం. Not only that, we do in so prospect, anticipating the time when he will be done on his will be done on earth as it is in heaven. అంతేకాకుండా ఆయన చిత్తము పరలోకంలో ఏ రీతిగా నెరవేర్చబడుతుందో భూమి మీద కూడా జరిగించబడినప్పుడు అప్పుడు మనం చేస్తూ ఉంటాం. So remembering the past and anticipating the future, we have to thank the Lord. గతమును జ్ఞాపకం చేసుకుంటూ భవిష్యత్తు గురించిన నిరీక్షణ కలిగిన వారమై దేవునికి మనము కృతజ్ఞత చెల్లిస్తాం. And we are to stay ourselves on the faith that he cometh to judge the earth. ఆయన భూమిని తీర్పు తీర్చడానికి రానే ఉన్నాడు అనేటువంటి ఆ విశ్వాసం మనం కలిగి ఉండాలి. And then he shall judge the people righteously. ఆయన నీతితో ప్రజలకు తీర్పు తీరుస్తాడు. So it is assumed that we are righteous here. ఇక్కడ మనం చూస్తాం నీతిమంతులంగానే భావించబడుతున్నాం. Such in the first part of the verse we are distinctly appealed to, because O ye righteous, he is appealing to the righteous people. ఈ విషయంలో మీరు నీతిమంతులారా అని ఆయన పిలుస్తా ఉన్నాడు కదా, ఆయన ఎంతో స్పష్టంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. For only such can obey this command. అలాంటి వారు మాత్రమే ఈ ఆజ్ఞకు విధేయులై ఉండగలరు. To the ungodly the holiness of God is hateful. భక్తిహీనులకైతే మరి దేవుని యొక్క పరిశుద్ధత అనేది వారు ఎంతో ద్వేషించేదిగా ఉంటుంది. It is to him a constant and awful threatening, a dark cloud lowering over his life. కాబట్టి తన జీవితానికి అది ఎంతో మరి చీకటి అలముకున్నట్టుగాను ఎంతో దిగజారిపోయిన స్థితిగాను ఉంటుంది ఆయనకి. And
when an evil man think of the holiness of God, he shrinks from coming into contact with it. ఒక చెడ్డవాడు భక్తిహీనుడు దేవుని యొక్క పరిశుద్ధతను గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయనకు సమీపించడానికే వెనకాడుతుంటారు, భయపడుతుంటారు. How fearful are often the deathbeds of such men. అలాంటి వారు చూడండి మరణ పడక మీద కూడా ఎలాంటి భయంతో ఉంటారు. And until we are regenerate and know that we are accepted in Christ, the holiness of God must excite in us fear rather than thanksgiving. పునరుజ్జీవింపబడి మరలా ఈ కార్యం జరిగినప్పుడు మనం కృతజ్ఞత కన్నా ఆయన పరిశుద్ధతను బట్టి భయము భక్తి కలిగి ఉంటాం. So there are good reasons for such thanksgiving. ఈ రీతిగా కృతజ్ఞత చెల్లించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. Number 1, మొదటిది, the holiness of God is the sure pledge and guarantee of our redemption. దేవుని యొక్క పరిశుద్ధత నిశ్చయముగా మనకి విమోచన కలిగిస్తుంది అనే దానికి నిశ్చయిత ఉంది. The atoning work of Christ on which our redemption rests, క్రీస్తు యొక్క ఆ ప్రాయశ్చిత్త కార్యం పైన మన యొక్క విమోచన ఆధారపడి ఉంటుంది. and is no plan whereby God's love may be satisfied at the expense of his holiness. See, he is maintaining his holiness and also he is showing the love. ఆయన పరిశుద్ధతను కాపాడుతున్నాడు, తన యొక్క ప్రేమను కూడా మనపై చూపిస్తా ఉన్నాడు. So for nowhere is that holiness more conspicuous than in that atonement. కాబట్టి ఆ ప్రాయశ్చిత్తము కన్నా ఇంకెక్కడ కూడా పరిశుద్ధత అనేది అంత ప్రస్ఫుటంగా మనకు కనబడదు. And it magnifies the law. అది ధర్మశాస్త్రాన్ని కూడా అది గొప్ప చేసి చెప్తా And it ఉంటుంది. makes it honorable as nothing else could. ఇంకా ఏది కూడా చేయలేనంతగా అది ఘనమైనదిగా That చేస్తుంది. is what we read in Romans 8:1 and 2. ఆ మాట రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చదవచ్చు. The tables of the law in the ark of the covenant on which the mercy seat rested. మందసంలో ఉంచబడినటువంటి ఆ ఆజ్ఞలు గల పలక, ఆ మందసం పైన కరుణాపీఠము ఉంచబడి They ఉంటుంది. symbolized the eternal fact that God's mercy rests on righteousness. ఇది దేవుని యొక్క కనికరం. ఆ కనికరము అక్కడ ఆ కరుణాపీఠం పైన విశ్రమించినట్టుగా మనకు కనబడతాం. His love is sustained by and based upon his holiness. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క పరిశుద్ధతను పైన అది నిలిచి ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. And it is the assurance of our own holiness. అంతేగా ఉంటా మన యొక్క మరి సొంత పరిశుద్ధతను కూడా నిశ్చయపరుస్తా ఉంది. Yeah, see, that is another reason to thank the Lord. అంటే దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి ఇది మరొక కారణం. What does it mean? దాని అర్థం ఏమిటి? That we shall be made like him. మనం ఆయన వలె చేయబడాలి. For whatever be the character of any man, one sure effect of it will be that he seeks to make his surroundings like himself. ఆ వ్యక్తి ఎలాంటి స్థితిలో తన వ్యక్తిత్వం ఏమైనా కానీ తన చుట్టూ ఉన్నటువంటి ఆ పరిస్థితులు బట్టి ఆయన వల్ల మారుతూ ఉండాలి. And so the holy God must seek to make his people holy. పరిశుద్ధులైనటువంటి దేవుడు ఆ రీతిగా తన ప్రజలైన వారిని కూడా పరిశుద్ధులుగా చేస్తూ He ఉంటాడు. cannot be satisfied until they are holy as he is holy. ఆయన పరిశుద్ధులై ఉన్నట్టుగా మనమును పరిశుద్ధత కలిగి ఉన్నంత వరకు కూడా ఆయనకు తృప్తి ఉండదు. Another reason for thanking the Lord is దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి మరొక కారణం, it is of our eternal blessedness. ఇది మనకు నిత్యమైనటువంటి ధన్యత. Could sin enter heaven, it would cease to be heaven. If at all sin can enter heaven, heaven cannot be heaven. పాపం ఒకవేళ పరలోకంలో కానీ ప్రవేశిస్తే పరలోకంగా ఉండదు కదా. It would be like the world again. అది మరలా ఈ లోకం లాగానే ఉంటుంది. But nothing can enter heaven that defileth. అయితే పరలోకం అపవిత్రపరిచేది ఏది కూడా అక్కడ ప్రవేశించడానికి వీల్లేదు. Without holiness no man shall see the Lord. పరిశుద్ధత లేకుండా ఏ మానవుడు కూడా దేవుణ్ణి చూడలేడు. Oh, that is our eternal blessedness. అది మన నిత్యమైనటువంటి ధన్యత. Another reason is మరొక కారణం కూడా, and of the kingdom of God upon the earth. భూమి మీద దేవుని యొక్క రాజ్యము, The curse wrought by the fall shall be banished by the redemption of God. పతనం ద్వారా వచ్చినటువంటి శాపము దేవుని యొక్క విమోచన ద్వారా తొలగించబడుతుంది. Not in us alone, కేవలం మనలో మాత్రమే కాదు, but in humanity at large shall God's blessed holy will for our sanctification be done on earth as it is in heaven. మానవాళి అంతటిలో కూడా పరలోకంలో ఆయన చిత్తం నెరవేర్చబడుతున్నట్లుగా భూమి మీద ప్రజల విమోచన కార్యం జరిగించే విషయంలో కూడా ఆయన చిత్తము నెరవేర్చబడేదిగా ఉంటుంది. And that there need be no reasons why any of us should not give thanks at. కాబట్టి మరి దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా ఉండేదానికి ఏ కారణమైనా ఉంటుందా? So for the two essentials for our thus giving thanks are ours in Christ. కాబట్టి ఇక్కడ రెండు విషయాలు అవసరమైనటువంటి క్రీస్తునందు మనకున్నటువంటి ఆ కృతజ్ఞత చెల్లించేటువంటి విషయాలు. Number 1, మొదటిది, we can be reconciled to God in him. మనం ఆయన యందు దేవునితో సమాధానపరచబడగలం. Until we are holy, we cannot be thankful for his holiness. మనం పరిశుద్ధులమై ఉన్నంత వరకు కూడా ఆయన పరిశుద్ధతను బట్టి కృతజ్ఞత చెల్లించలేం. But if we will come away from our sins అయితే మన పాపములు గాని విడిచి వస్తే and confess them, వాటిని ఒప్పుకుంటే and believe in him, ఆయన యందు
విశ్వాసం ఉంచితే then we shall be reconciled to God, అప్పుడు దేవునితో సమాధానపరచబడతాం. and to us shall be given the new nature. మనకి ఒక నూతన స్వభావం That ఇవ్వబడుతుంది. is the regeneration, అదే పునర్జన్మ అనుభవం. without which we cannot see the kingdom of God. అది లేకుండా దేవుని రాజ్యమును చూడలేం. So we can be reconciled to God in Him. కాబట్టి ఆయన యందు మనము దేవునితో సమాధానపరచబడగలం. Not only that, అంతేకాకుండా secondly, రెండవది we may be sanctified by the Holy Spirit. పరిశుద్ధాత్మ వలన మనం పరిశుద్ధపరచబడతాం. Not forgiven only, but saved from sin itself. కేవలం క్షమించబడడం మాత్రమే కాకుండా పాపము నుండి రక్షించబడుతున్నాం. In Ezekiel chapter 36, హెచ్కేల్ గ్రంథం 36వ అధ్యాయంలో later you can read verses 25 and 27. 25, 27 వచనాలు మీరు తర్వాత చదవండి. And when this is done, then the very thoughts of our heart will be changed. ఇది జరిగినప్పుడు మన హృదయం యొక్క తలంపులోనే మార్పు And వచ్చేస్తుంది. whereas we could not heretofore do aught but tremble at the remembrance of God's holiness. ఇక మన దేవుని యొక్క పరిశుద్ధతను బట్టి ఇంకేమీ కాదు కానీ కేవలం మనము భయం వణుకుతూ ఉంటాం. And we shall rejoice and give thanks. ఇక మన సంతోషంతో కృతజ్ఞతలు So చెల్లిస్తాం. may God help us to be holy and continuous worshippers of His holiness. పరిశుద్ధులమై ఉండి నిరంతరము కూడా మనం ఆయనని ఆరాధించే వారముగా ఉండలాగిన దేవుడు చేయనుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు how తండ్రి, gracious God, కృపగల మా దేవా, Thou knowest our state. మా స్థితి ఏమిటిదో నువ్వు ఎరిగి We ఉన్నావు. are born in sin and brought up in sin. పాపములో పుట్టి పాపములో పెరిగిన వారిమే. But You are holy God. అయితే నీవు పరిశుద్ధుడు అయిన దేవుడు. But we thank Thee for Thy lofty thought that we also should be holy. ప్రభువా, మేమును పరిశుద్ధులమై ఉండాలనే మీ యొక్క ఉన్నతమైన ఉద్దేశాలను బట్టి వందనాలు Being a చెల్లిస్తున్నాం. holy God, You want everything around You, the surroundings also to be holy. పరిశుద్ధుడైన దేవుడు ఉండి సమస్తము మీ చుట్టూ ఉన్నది అంతే కూడా పరిశుద్ధంగానే ఉండాలని కోరినారు. O Lord, we people also who surrounds You, we must be holy. మేమును ప్రభువా మీ చుట్టూ చేరి వచ్చి మేమును పరిశుద్ధులమై ఉండాలి. And O Lord, when we believe in You, Thou are going to impart Thy holiness upon us. నీ యందు మేము విశ్వాసం ఉంచినప్పుడు ప్రభువా మాలోనికి మీ పరిశుద్ధతని పెంపారింపజేసేవారే And ఉన్నారు. also You are making us righteous people. నీవు మమ్మల్ని నీతిమంతులుగా తీర్చేవాడు. Lord, for that we are rejoicing. దానికి బట్టి ప్రభువా మేము ఆనందిస్తున్నాం. There is no other way to become holy. ఇక మేము పరిశుద్ధులంగా కావడానికి మరే మార్గం లేదు. Because everything in this world is cursed. ఎందుకనగా ఈ లోకంలో ఉన్నది అంతే కూడా Nothing శాపగ్రస్తమైనది. in this world can improve our position. లోకంలో ఏది కూడా మా స్థితిని మెరుగుపరచజాలదు. Only by the blood of Lord Jesus. కేవలం యేసుక్రీస్తు వారి రక్తం ద్వారానే సాధ్యం. Lord, speak to every one of us. ప్రభువా మాలో ప్రతి ఒక్కరితో Help మాట్లాడండి. every one of us to accept Thee as our personal Savior and be righteous. ప్రతి ఒక్కరం కూడా యేసు ప్రభువాని సొంత రక్షకుడు అంగీకరించి నీతిమంతులముగా తీర్చబడదుము గాక. And having this righteousness, O Lord, we may start living a holy life, having the very character of God. ఈ నీతి కలిగిన వారమై పరిశుద్ధమైనటువంటి జీవితం అనగా స్వయాన మా ప్రభు ఉన్నట్టుగా పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉందము గాక. Lord, speak to us more and more. ప్రభువా మాతో ఇంకా అధికంగా మాట్లాడండి. We do pray in the holy name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen.